ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిండి వంటలు అనే దానికన్నా ఇప్పుడున్నటువంటి బ్యాడ్ ప్రాపగండా ఎలా జరుగుతుందంటే అమ్మ మన ప్రసాదాల మీద, అంటే మనం రెగ్యులర్గా వండుకునేటువంటి సాంప్రదాయ వంటల మీద, వాటి మీద వాటి మీద ఒక దాడి లాంటిది జరుగుతుందనమాట అండి. అంటే వాటిని మన నుంచి దూరం చేసేయాలి. అంటే మనం ఆ పేరు ఎత్తడానికే మనం ఒక హాస్యాస్పదంగా ఒక జోక్ పుట్టేలాగా, అంటే మనం ఎవరినైతే మనం నవ్వుతూ ఉంటామో వాళ్ళని మనం కొంచెం దూరం పెట్టేస్తాం. వాడు అది ఇది యూజ్లెస్ అని చెప్పాను నేను. సో ఫస్ట్ ఈ మన యొక్క సాంప్రదాయ వంటల మీద, మన యొక్క దేవుళ్ళ యొక్క ప్రసాదాల మీద అవి ఎంత ఉత్కృష్టమైనటువంటివి అన్నవి తెలిసిన తర్వాత ఆ యొక్క ప్రసాదాల యొక్క గొప్పతనం కానీ, ఆ సాంప్రదాయ వంటల యొక్క ప్రత్యేకమైనటువంటి మేళవింపు కానీ అది మనకి ఎక్కడ ఉపయోగపడతాయి, దాన్ని మన నుంచి దూరం చేస్తేనే కానీ మన ఆరోగ్య విధానంలో మార్పులు వచ్చి మనము రోగాల బారిన పడము. సో సాంప్రదాయ వంటలు కానీ, మన యొక్క ప్రసాదాలకు సంబంధించిన విషయంలో కానీ ఒక రకమైనటువంటి దాడి కొనసాగుతూ వచ్చిందనమాట. మీరు వినే ఉంటారు దద్దోజనం, అరే వాడు దద్దోజనంలా ఉన్నాడు రా అని చెప్పాను. అంటే మనం ఎక్కడైనా హోటల్కి వెళ్ళి దద్దోజనం అని చెప్పిన ఆర్డర్ ఇవ్వడానికి కూడా మనం చిన్నతనంగా ఫీల్ అవుతాం. అంటే దద్దోజనం తింటున్నావా నువ్వు? ఇంకొకటి డాక్టర్ గారు, పులిహోర కలిపేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పులిహోర కలుపుతున్నాం అంటే ఒక రకమైనటువంటి బూతు సాహిత్యాన్ని ఎంటర్టైన్ చేసే విధంగా పులిహోర కలపడం అనేటువంటి అది ఏమాత్రం మన యొక్క సినిమాల్లో కానీ లేకుంటే మాధ్యమాల్లో కానీ అది ఒక సరదా పదం అయిపోయింది అనమాట అండి. వాడు లడ్డూలా ఉన్నాడు రా, తిరుపతి లడ్డూని అపహాస్యం చేసేలాగా. సో ఇలాగ ప్రతి ఒక్క చక్కిలాలు, పులిహోర కానివ్వండి, దద్దోజనం కానివ్వండి, లేకుంటే మనం వండేటువంటి సున్నుండలు కానివ్వండి, ప్రతి ఒక్క ఆహార పదార్థాల మీద ఒక రకమైనటువంటి దాడి, ఈ రకమైనటువంటి దాడి చేయడం వల్ల అవి మనం వండుకోవడానికి ఇబ్బంది కలిగించేలాగా, మనం వండుకుంటున్నాము అని చెప్పి పక్క వాళ్ళకి చెప్తే మనము చిన్నతనం కలిగించేలాగా, హాస్యాస్పదంగా కనిపించేలాగా వాటిని మన నుంచి దూరం చేస్తూ ఇప్పుడు మన అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం కానీ, సో ఇలాగ ప్రతి ఒక్క ప్రసాదాల మీద, ప్రతి ఒక్క సాంప్రదాయ వంటల మీద ఒక రకమైనటువంటి దాడి జరగడం వల్ల వాటిని మనకు స్లోగా మన నుంచి వాటిని దూరం చేసుకుంటూ వస్తున్నాము. సో మనం శ్రీరామనవమి అప్పుడు తాగేటువంటి పానకం కానీ, వడపప్పు పానకం తాగాము అని చెప్పానంటే అది ప్రసాదం అని చెప్పానంటారు, కానీ పానకం తాగామని చెప్పడానికి ఎవరు అనడానికి సిగ్గుపడతారు. అంటే పానకం అంటే నువ్వు పానకం తాగుతావా అంటే ఎలా అయిపోయిందనంటేనండి మన ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతసేపు పిజ్జలు, బర్గర్లు, కబాబులు, కూల్ డ్రింక్స్, చాక్లెట్లు, బ్రెడ్, బిస్కెట్లు, వీటి మీద ఉన్నటువంటి మర్యాద, వీటి మీద ఉన్నటువంటి మన ప్రేమ, వీటి మీద స్లోగా మన నుంచి, మన యొక్క మాధ్యమాల ద్వారా కావచ్చు, మన యొక్క మైండ్ నుంచి కావచ్చు, మన యొక్క ఇళ్ల నుంచి కావచ్చు, వంటింటి నుంచి కావచ్చు, అసలు మనం ఆ పేరు చెప్పడానికే చిన్నతనం కలిగించే విధంగా ఈ యొక్క సాంప్రదాయ వంటలన్నింటినీ స్లోగా మన నుంచి దూరం చేసేస్తూ ఉన్నారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలని చెప్పంటే మన ఇళ్లలో వండుకునేటువంటి, అంటే సంక్రాంతి అప్పుడు వండుకునేటువంటివి కానీ ఏదో ఒక 2-3 పిండి వంటలు తప్ప మిగతావన్నీ కూడా మనము వాటిని మన యొక్క పళ్ళాల నుంచి కానీ, మన యొక్క ఆహార వ్యవహారాల దాని నుంచి కూడా మనం స్లోగా దూరం చేసుకుంటూ వస్తున్నాము. అది చాలా తప్పుడు సంకేతాలను మనకు అందిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు పులిహోర గురించి మనం మాట్లాడాలంటే అది ఎంత ఉత్కృష్టమైనటువంటి ఆహార పదార్థము, ఎన్ని రకాలైనటువంటి వ్యాధులను మన శరీరంలోకి రాకుండా కాపాడుతుంది. తర్వాత అందులో పసుపు కానీ, మిరపకాయలు కానీ, ఒక ప్రత్యేకమైనటువంటి మేళవింపు, అది ఇంగువ. మనం స్టార్టింగ్లో మనం ఇంగువ గురించి కూడా మాట్లాడుకున్నాము. సో అది ఎందులో మన మైక్రో న్యూట్రియంట్స్ కానీ, లేకుంటే మెమరీ పవర్కి సంబంధించినటువంటి విషయంలో కానీ, శరీరంలో అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి బాడీ రెసిస్టెన్స్, ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మైక్రో న్యూట్రియంట్స్ యొక్క ఒక మిశ్రమం. సో ఈ యొక్క గుణాలు మీ పిజ్జాలో కానీ, బర్గర్లో కానీ, మరి ఏ రకమైనటువంటి పాశ్చాత్య పోకట్లకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఆహార పదార్థాల్లో ఈ విధమైనటువంటి మల్టీ న్యూట్రియంట్స్ అనేవి ఉండవు. అంటే నేటి యువతరం ఎలా మారిపోయిందంటే పిజ్జాలు, బర్గర్లు తింటేనే అది ఫ్యాషన్ అనే విధంగా తయారైపోయింది. అవునమ్మా, దానివల్ల అరగకుండా వచ్చేటువంటి రోగాల బారిన మనం ఎంత పడుతుందో అనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు దిబ్బ రొట్టె అనడానికి మనం ఎంత చిన్నతనంగా ఫీల్ అవుతాం. ఇది పూర్వకాలంలో దిబ్బ రొట్టెలో శుభ్రంగా తేనె ముంచుకొని తీసుకునేవారు అనమాట అండి. అంటే ఆ మినువులు కానీ, ఆ పెసలు కానీ, ఆ తేనె కానీ, ఆ మేళవింపు శరీరానికి న్యాచురల్గా అది అబ్జార్ప్షన్ కెపాసిటీ కానీ, లేకుంటే శరీరం యొక్క బాడీ యొక్క రెసిస్టెన్స్ కానీ, ఇమ్యూనిటీ కానీ, మజిల్ పవర్ కానీ, బోన్ లెవెల్స్ డెవలప్ అవ్వడం కానీ, లేకుంటే మెమరీ పవర్కి సంబంధించింది కానీ, నిద్రకు సంబంధించింది కానీ, ప్రతి ఒక్క వైటల్ ఆర్గాన్స్కి వాటి యొక్క ఉపయోగము ఒక
ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో చక్కగా సమకూరుతుందన్నమాట అండి. మనది కానటువంటి మన ప్రాంతానికి కానటువంటి పద్ధతులు, మన ప్రాంతానికి కానటువంటి విధానాలు. సో అందులో కూడా ఈ పిజ్జా, బర్గర్స్ కానీ, లేకుంటే ఈ పాశ్చాత్యకు సంబంధించినటువంటి నూడిల్స్, చైనాకు సంబంధించినటువంటి నూడిల్స్ కానీ, ఇటువంటివి కానీ, సో ఈ మైదా పిండితో చేసేటువంటి నూడిల్స్ ఇంటెస్టైన్స్లో, పేగుల్లో చుట్టేసుకుని ఎంతోమంది సర్జరీలు బారిన, తర్వాత రకరకాల వ్యాధుల బారిన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. సో ఇప్పుడు మన ప్రాంతంలో ఉన్నటువంటి వండేటువంటి వంటలు కానీ, ఆ ప్రాంతంలో దొరికేటువంటి ఆహార పదార్థాలు కానీ ఆ ప్రాంతం వారికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. సో ఎక్కడి నుంచో వచ్చినటువంటి పదార్థాలు, అది ఒక రకమైనటువంటి ఒక సాంస్కృతిక పరమైనటువంటి దాడి. ఆహార విషయాల్లో మనం కొంచెం దూరంగా కనుక జరిగామని చెప్పారంటే వాళ్ళ యొక్క వ్యాపారం జరుగుతూ ఉంటుంది, మనం కొంచెం ఆరోగ్యానికి దూరంగానే ఉంటాం, రోగాల బారిన ఈజీగా పడుతూ ఉంటాం, మళ్ళీ మనం డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాం. సో దిబ్బరొట్టె దగ్గర నుంచి మొదలుపెట్టి పులిహోర, దద్దోజనం, లడ్డు, ఇలాంటి ఎన్నో సాంప్రదాయమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆహార పదార్థాల మీద సో ఒక రకమైనగా వాటిని మనకి దూరం చేయాలి అన్నటువంటి అభిప్రాయంతో ఎన్నో రకాలైనటువంటి ఇప్పుడు కూడా అది కంటిన్యూ ప్రాసెస్లో జరుగుతుందమ్మా. దాన్ని మనం ఖచ్చితంగా ఖండించి ఆ యొక్క పదార్థాలని మనం అడాప్ట్ చేసుకోగలిగిన రోజు తిరిగి మనం కొంచెం మన ఆరోగ్య వ్యవస్థ గాడిలో పడడానికి అవకాశం ఉంటుందన్నమాట.